నమస్తే జయ హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను షీల. ఇవాల్టి సక్సెస్ మంత్రలో మనం తెలుసుకోబోతున్నాం డెసిషన్ మేకింగ్ అనేది ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి. చదివేటప్పుడు కావచ్చు, డిగ్రీ టైంలో ఏ విధమైన డిగ్రీ తీసుకోవాలని కావచ్చు, అంటే రూట్ ఏ విధంగా వెళ్ళాలి, కెరియర్ మనం బిల్డ్ చేసుకోవాలంటే ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి కావచ్చు, మ్యారేజ్ విషయంలో కావచ్చు, ప్రేమ విషయంలో కావచ్చు, ఇలా రకరకాలుగా డెసిషన్ తీసుకోవాల్సిన సమయం వస్తూ ఉంటుంది. రైట్ టైంలో రైట్ డెసిషన్ మనం తీసుకుంటున్నామా లేదా, తీసుకోకపోతే ఎటువంటి అనర్థాలు జరిగే అవకాశం ఉంది, ఏ విధంగా నష్టపోయే అవకాశం ఉంది, మరి రైట్ టైంలో రైట్ డెసిషన్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి ఇవాళ సక్సెస్ మంత్రాలు మనం తెలుసుకుందాం. మరి దీని గురించి మనకు తెలియజేయడానికి ప్రొఫెషనల్ ట్రైనర్ రఘునందన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రఘునందన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మన జీవితంలో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క డెసిషన్ తీసుకునే అవసరం వస్తూ ఉంటుంది. ముఖ్యంగా చాలామంది పేరెంట్స్ మీద కొన్ని సమయాల్లో వదిలేస్తూ ఉంటారు, వైఫ్ మీద, హస్బెండ్ మీద, పిల్లల మీద వదిలేస్తూ ఉంటారు. కానీ ఒకానొక సందర్భంలో ఖచ్చితంగా ఎవరి డెసిషన్ వాళ్ళే తీసుకోవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. సో కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోతే దానికి నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. రెండు మనం భరించాల్సిన అవసరం ఉంటుంది. పాజిటివ్ అయితే హ్యాపీగా లీడ్ చేయొచ్చు లైఫ్, కానీ నెగిటివ్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. వీటన్నిటికంటే ముందు డెసిషన్ మేకింగ్ అంటే ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఒకసారి చెప్పండి. వీ కమ్ హియర్ నాట్ టు మేనేజ్ అవర్ లైఫ్ బట్ టు క్రియేట్ అవర్ లైఫ్. అంటే ఏంటంటే మనం ఈ భూమి మీదకి వచ్చింది ఏదోలాగా బతకటానికి కాదు, ఒక జీవితాన్ని క్రియేట్ చేసుకోవటానికి. అంటే ఏంటంటే ఈ జీవితం క్రియేట్ చేసేది అంతా కూడా మన డెసిషన్ మేకింగ్లో ఉంటుంది. అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా మనము మన లైఫ్ని బిల్డప్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఏంటంటే 2 లేదా అంతకంటే ఎక్కువ అవకాశాలు ఉన్నప్పుడు ఆ అవకాశాల నుంచి ఒక అవకాశాన్ని, ఒక ఆప్షన్ని మనం ఎంచుకోవటం, రైట్ టైంలో ఎంచుకోవటం, దీన్ని మనం నిర్ణయం తీసుకోవడం అంటారు, డిసిషన్ మేకింగ్ అంటారు. అయితే మనం ప్రతిరోజు కూడా 20,000 వరకు నిర్ణయాలు తీసుకుంటాం. అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనకు. పొద్దున లేవటం కానీ, లేచిన తర్వాత బ్రష్ చేయాలా, ఇప్పుడు చేయాలా, తర్వాత చేయాలా, ఆ తర్వాత టిఫిన్ ఏం చేద్దాం, ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు ఆగుదామా, తర్వాత డ్రెస్ ఏది వేసుకుందాం, కాలేజీకి బస్సులో వెళ్దామా, బైక్ పైన వెళ్దామా, ఈ రోడ్డుని ఇటువైపు నుంచి క్రాస్ చేద్దామా, ఇటువైపు నుంచి క్రాస్ చేస్తామా. చూడండి, ఇలా మనం ప్రతి సమయంలో ఏదో ఒక డిసిషన్ తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. సో డిసిషన్ మేకింగ్ అనేది అంత ముఖ్యమైనది. అయితే మన ఈ 20,000 నిర్ణయాలలో చాలా వరకు మనం రైట్ బ్రెయిన్తో తీసుకుంటున్నవి అవుతాయి. అయితే ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే సరైన నిర్ణయం తీసుకుంటామో ఆ సరైన నిర్ణయం మన జీవితాన్ని మార్చేస్తుంది. ఉదాహరణకు ధోనిని తీసుకోండి. 2007లో తను తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం, అంటే చివరి బౌలర్ ఎవరు అన్న నిర్ణయం తను తీసుకొని తనతో వేయించడం వల్ల మనం వరల్డ్ కప్ విన్ కాగలిగాం. అంటే ప్రతి డిసిషన్, మీరు తీసుకునే డిసిషన్ మీ కెరియర్ని డెవలప్ చేస్తుంది. అలాగే ధోని ఒక పర్ఫెక్ట్ లీడర్. అతను సచిన్ టెండూల్కర్ కంటే మంచి లీడర్. సచిన్ టెండూల్కర్ ఒక గొప్ప బ్యాట్స్మెన్ కావచ్చు, కానీ అతను కెప్టెన్గా పనికి రాలేకపోయాడు. అదే ధోనిని తీసుకుంటే ఒక కెప్టెన్గా వరల్డ్ క్లాస్ నంబర్ 1 కెప్టెన్గా నిలిచాడు. దీనికంతటి కారణం తను సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటమే తన యొక్క అబిలిటీ. ఓకే సార్, డెసిషన్ మేకింగ్కి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నాం? మరి మనం డెసిషన్ మేకింగ్కి మనం ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వాలంటే ప్రపంచం చాలా వేగంగా మారిపోతుంది. మీరు ఉదాహరణకు తీసుకుంటే మన గడియారాల కంపెనీకి కాంపిటీటరు మరొక గడియారం కంపెనీ కాదు, మొబైల్ కంపెనీ. అంటే ఈ మధ్య ఎవరు కూడా వాచ్లు కొనట్లేదు, అందరూ మొబైల్లో వాచెస్ చూసుకొని అడ్జస్ట్ చేస్తున్నారు. అలాగే ఎయిర్ ఇండియాకి లేదా విమానయాన సంస్థలకి కాంపిటీషను మరో ఎయిర్ ఇండియా కానీ లేదా విమానయాన సంస్థ కానీ కాదు. అదేంటంటే వీడియో కాలింగ్ ఫెసిలిటీ. అంటే వీడియో కాలింగ్ ఫెసిలిటీ వల్ల విమానయాన రంగానికి చాలా నష్టం వస్తుంది. ఎవరు ట్రావెల్ చేయట్లేదు మీటింగ్స్ కోసం. అలాగే ప్రపంచం ఈ టెక్నాలజీతో మారిపోతుంది. మీరు ఒక ఉబర్ యాప్ను కనుక తీసుకున్నట్టయితే ఆ సంస్థకి ఒక వాహనం కూడా లేదు, స్టిల్ అది అందరికీ వాహనాల్ని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే హోటల్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్న ఓయోకి దాని పేరు మీద ఏ ఒక్క రూము లేదు. చూసారా, టెక్నాలజీలో వస్తున్న మార్పులు ప్రపంచాన్ని మార్చేస్తుంది. అయితే రానున్న 10 సంవత్సరాల కాలంలో ఇప్పుడున్న 65% ఉద్యోగాలు మాయమైపోతాయి. అంటే ఇప్పుడున్న 65% ఉద్యోగాలు
ఫ్యూచర్లో ఉండవు. ఈ 65% ఉద్యోగాలలో కొత్త ఉద్యోగాలు వచ్చి చేరతాయి. అంటే చూడండి, ఫ్యూచర్కి మనం ప్రిపేర్ అవుతున్నామా? మనం అసలు జాబ్ ఏంటో తెలియని దానికి మనం ప్రిపేర్ కావడం ఎలా? మరి ఆర్ యూ ఫ్యూచర్ రెడీ? ఇలాంటి విషయాలలో మనం 4 స్కిల్స్ మనకి ముఖ్యంగా ఉపయోగపడతాయి. అవి ఏంటంటే 4C స్కిల్స్ అంటాం. క్రియేటివ్ స్కిల్స్, కమ్యూనికేటివ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ అండ్ కొలాబరేటివ్ స్కిల్స్. క్రిటికల్ థింకింగ్ అంటే ఈ డిసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఎప్పుడైతే మీరు ఈ పరంగా అంటే ఫ్యూచర్లో మీరు పోటీ పడాలి, కెరియర్లో డెవలప్ కావాలి అనుకుంటే మీరు డిసిషన్ మేకింగ్ అనేది అత్యుత్తమమైన స్కిల్గా నిలబడుతుంది. ఓకే, కొన్ని సందర్భాల్లో డెసిషన్ తీసుకునేటప్పుడు చాలా త్వరగా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తీసేసుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో చాలా లేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటారు? మనకు 2 రకాల బ్రెయిన్స్ ఉంటాయి. ఒకటి లెఫ్ట్ బ్రెయిన్, రెండోది రైట్ బ్రెయిన్. లెఫ్ట్ బ్రెయిన్ అనేది లాజికల్ బ్రెయిన్, అంటే ప్రతిదీ కూలంకషంగా చర్చించిన తర్వాత మనం ఒక నిర్ణయం తీసుకుంటాం. రైట్ బ్రెయిన్ అనేది ఇంట్యూషనల్ బ్రెయిన్, అంటే స్వతహాగా అది కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఉదాహరణకి మీరు ప్రతిరోజు మనం చేస్తున్న పనులలో చాలా మట్టుకు మనం రైట్ బ్రెయిన్ తోటి తీసుకుంటాం, అంటే చాలా స్పీడ్గా తీసేసుకుంటాం. ఒక్కోసారి మనం నిర్ణయం తీసుకున్న అన్న విషయం కూడా మనకు తెలియదు. అదే లాజికల్ బ్రెయిన్ చాలాసేపు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది, అందువల్ల మనకు లేట్ అవుతుంది. మీకు ఒక ఉదాహరణతో చెప్తాను. లాజికల్ బ్రెయిన్కి డిసిషన్ మేకింగ్కి ఉదాహరణ ఏంటంటే, ఒక ట్రాక్ పైన ఒక 10 మంది స్టూడెంట్స్ ఆడుకుంటున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ ట్రాక్ రైల్వే ట్రాక్, దానికి పైన ట్రైన్స్ వస్తున్నాయి పోతున్నాయి. ఇంకొక ట్రాక్, వర్కింగ్లో లేని ట్రాక్ పైన ఒక అబ్బాయి ఆడుకుంటున్నాడు. అయితే ఎదురుగా ఇంకొక ట్రైన్ వస్తుంది, పిల్లలు ఆట మైకంలో పడిపోయి దాన్ని గమనించలేకపోయారు. మీరు ఆ ట్రాక్ చేంజ్ చేసే దగ్గర ఉన్నారనుకోండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? అప్పుడు మన లాజికల్ బ్రెయిన్ ఆలోచనలోకి వచ్చేస్తుంది. ఏంటంటే ఇప్పుడు ఈ 10 మంది వైపుకి పోనించాలా, లేక ఒక్కరి నష్టపోతే చాలా అని ఆలోచిస్తుంది. తర్వాత ఇంకా లాజికల్గా ఆలోచించాలంటే అది వర్కింగ్ ట్రాక్, ఇక్కడ ఒక్కటే అతను ఆడుకుంటున్నది నాన్ వర్కింగ్ ట్రాక్, అంటే ట్రాక్ బాగుందో బాగలేదో. ఒకవేళ కనుక మీరు డిసిషను నాన్ ట్రాక్ వైపు తీసుకెళ్ళి ఒక అతను చనిపోయినా పర్లేదు అని అనుకుంటే ట్రాక్ బాగలేదు కదా, ఈ ట్రైన్లో ఉన్న వ్యక్తులందరికీ ప్రమాదం జరగవచ్చు కదా. ఇలా అంటే మనం ఎప్పుడైతే లాజికల్గా ఆలోచించడం మొదలు పెడతామో స్లోగా కారణాలు వస్తూ ఉంటాయి, దాని ప్రకారం మనం డిసిషన్ తీసుకుంటాం, అందుకని లేట్ అవుతుంది. ఇక రెండవది ఇంట్యూషనల్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. ఇది స్వతహాగా చాలా క్విక్గా డిసిషన్ తీసుకుంటుంది. దీనికి ఉదాహరణగా మనం మర్యాద రామన్న స్టోరీని చెప్పుకోవచ్చు. 2 మహిళలు ఒక అమ్మాయిని పట్టుకొని, ఈ కూతురు నా కూతురు అంటే నా కూతురు అంటూ ఇద్దరు వాదులాడుకుంటూ వస్తున్నారు. అయితే మర్యాద రామన్న దగ్గరికి తీర్పు కోసం వచ్చేసారు. ఏం చేయాలో మర్యాద రామన్నకి తెలియలేదు. అందుకని తను ఏం చేశాడంటే లాజికల్ బ్రెయిన్ ఉపయోగించేసి ఈ అమ్మాయిని 2గా కట్ చేసి కత్తితో ఒక పీస్ని ఒక తల్లికి, ఇంకొక పీస్ని ఇంకొక తల్లికి ఇచ్చేసేయండి అని తీర్పునిస్తాడు. వెంటనే ఆ నిజమైన తల్లి తను వెంటనే రెస్పాండ్ అవుతుంది. నో నో నో, ఆ అమ్మాయిని చంపకండి, తను కావాలంటే ఆ అమ్మాయిని తనకే ఇచ్చేసి ఉండనివ్వండి, తను బ్రతకడం నాకు ఇంపార్టెంట్ అని అంటుంది. తను తల్లి తీసుకున్న నిర్ణయం లాజికల్ నిర్ణయం కాదు, ఇంట్యూషనల్ బ్రెయిన్ వెంటనే స్పందించింది. అంటే రైట్ బ్రెయిన్ యాక్టివిటీ వెంటనే స్పందిస్తుంది అనమాట. సో మర్యాద రామన్న ఉపయోగించిన టెక్నిక్ లాజికల్ టెక్నిక్ అయితే, తల్లి లాజికల్ టెక్నిక్ ద్వారా ఇంట్యూషనల్ బ్రెయిన్ ద్వారా తను నిజమైన తల్లి ఎవరు అని కనిపెట్టగలరు. సో లాజికల్ బ్రెయిన్ అనేది చాలా స్లోగా ఉంటుంది, నిర్ణయాలు లేట్గా తీసుకుంటుంది. అదే ఇంట్యూషనల్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అనేది క్విక్గా నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకే మనం కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకున్నామన్న విషయాన్ని కూడా మర్చిపోతుంటాం. ఒక్కోసారి నిర్ణయాలు తీసుకున్నప్పుడు దాంట్లో తప్పు జరుగుతూ ఉంటుంది. ఎందుకలా? నిర్ణయాలు మనం తీసుకునేటప్పుడు చాలా రకాల కారణాల వల్ల మనం నిర్ణయాలు తీసుకుంటాం. మొదటిది ఏంటిదంటే, మనం గత అనుభవం దృష్టి పెట్టుకొని మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. అంటే మన యొక్క బిలీఫ్స్ కానీ, మన యొక్క ఎక్స్పీరియన్స్ కానీ ఆ నిర్ణయాలు తీసుకోవడానికి, అంటే మనం చిన్నప్పటి నుంచి ఎదుటి వాళ్ళని చూసి కానీ, మన పేరెంట్స్ చేస్తున్న కొన్ని నిర్ణయాలను చూసి ఆ రకంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. అందులో కొన్ని తప్పులు జరగవచ్చు. ఇక రెండవది ఏంటంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితి మీరు నిర్ణయాలు తీసుకోవడానికి వేరేలాగా ప్రేరేపిస్తుంది. నేను ఒక ఉదాహరణతో చెప్తాను. మిమ్మల్ని కనుక నేను మీ నెక్స్ట్ వీక్ డైట్ ప్లాన్ రాయమంటే మీరు చక్కగా జ్యూసెస్, మంచి మంచి వెజిటబుల్స్తో కూడిన ఆహారాన్ని మీరు ప్లాన్గా రాస్తారు.
అదే ఇప్పుడే మనం ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి తిందామనంటే ఆ మీరు ఏదైతే డైట్ ప్లాన్ రాశారో ఆ డైట్ ప్లాన్ అక్కడ అమలు చేయలేరు, ఎందుకంటే అప్పుడున్న పరిస్థితి వేరు. సో మనం డిసిషన్ తీసుకునే టైంలో ఉన్న పరిస్థితి ప్రకారం మనం డిసిషన్ తీసుకోవడానికి మొగ్గు చూపుతుంటాం. ఇక మూడో విషయం ఏంటంటే మన బ్రెయిన్ మార్పుని కోరుకోదు. మన బ్రెయిన్కి ఏంటంటే ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్లో ఉండడానికి ట్రై చేస్తుంది. అందుకే మనం ప్రతిరోజు నడుస్తున్న మార్గంలోనే నడుస్తాం, ప్రతిరోజు వెళ్తున్న రోడ్లోనే వెళ్తాం, మనకి ఇష్టమైన పని చేయడానికే ఇష్టపడుతుంటాం. అంటే ఏంటంటే మనం మార్పును కోరుకోం. స్కేరీ థింగ్స్ కానీ న్యూ థింగ్స్ కానీ మన బ్రెయిన్ చేయడానికి ఇష్టపడదు. అలాంటప్పుడు ఏంటంటే ఈ నిర్ణయం మార్పును కోరుకోకపోవడం వల్ల తీసుకునే నిర్ణయాలు కొన్ని తప్పులు జరగవచ్చు. ఇతరులను నొప్పించకుండా ఉండడానికి మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటాం. ఉదాహరణకి దీన్ని అబిలిన్ పారాడాక్స్ అంటారు. నేను ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఫ్యామిలీలో తల్లి తండ్రి 2 పిల్లలు ఉన్నారు. ఆ రోజు తల్లి యొక్క బర్త్డే. సో తల్లి ఏమంటుందంటే మనందరం కలిసి బయట రెస్టారెంట్కి వెళ్ళి మనం భోంచేద్దాం ఈ ఈవినింగ్ అని డిసైడ్ చేసుకుంటారు. సో వెళ్ళే ముందు తల్లి ఏమంటుందంటే మనం చైనీస్ రెస్టారెంట్కి వెళ్దామా అని అంటే మిగతా 3 తండ్రి 2 పిల్లలతో సహా ఒప్పుకుంటారు. కానీ తిరిగి వచ్చేటప్పుడు చైనీస్ రెస్టారెంట్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు మనము పంజాబీ రెస్టారెంట్కి కనుక వెళ్ళి ఉంటే బాగుండేది అని ఎక్స్ప్రెస్ చేస్తారు. అయితే ఈ తల్లి అడుగుతుంది, నేను మిమ్మల్ని అడిగే కదా డిసిషన్ తీసుకున్నాను అని అంటే నిన్ను నొప్పించడం మాకు ఇష్టం లేక మేము అలా ఒప్పుకున్నాం, కానీ మాకు తెలుసు ఈ పంజాబీ రెస్టారెంటే బాగుంటుందని, కానీ నిన్ను నొప్పించకుండా ఉంచేందుకు నీ బర్త్డే ఈరోజు కాబట్టి మేము ఆ డిసిషన్ తీసుకున్నాం. ఇలాంటి విషయాలు మనకు ఫ్యామిలీలోనే కాదు బాస్ విషయంలో కూడా అలానే జరుగుతుంది. బాస్ ఏదైనా చెప్తే అది కరెక్ట్ కాకపోయినా కూడా మనం ఆ డిసిషన్ తీసుకోవడానికే మొగ్గు చూపుతాం. ఇక 5వ అంశం చివరి అంశం ఏంటంటే ఇతరుల యొక్క ప్రభావం మీ పైన ఉంటుంది. ఎలా ఉంటుందంటే మీరు వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది అని చెప్పి విని ఉంటే కనుక తప్పకుండా మీరు వర్షం పడుతూ ఉండగానే వెంటనే ఒక డిసిషన్ తీసుకుంటారు, అమ్మో నేను వర్షంలో తడగకూడదు ఎందుకంటే నాకు జలుబు చేస్తుంది అంటే మీ డిసిషన్ని వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి మనం యాడ్స్ చూస్తుంటాం, మీ పళ్ళు జువ్వుమనగానే నేను ఈ పేస్ట్ వాడతాను అని అనగానే మీకు ఏమనిపిస్తుంది, మీ డిసిషన్ మీకు ఎప్పుడైతే పళ్ళు జువ్వుమని అనగానే ఆ పలానా టూత్పేస్ట్ వాడాలి అనే డిసిషన్కి వచ్చేస్తారు. ఇతరుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ డిసిషన్ మేకింగ్ పైన ఉంటుంది. అలాగే మీరు చిన్న ఎగ్జాంపుల్ కనుక మీరు చూసినట్టయితే మనం సూపర్ మార్కెట్కి ఒక లిస్ట్తో వెళ్తాం, దాంట్లో ఉన్న లిస్ట్లో కాకుండా 10 ఒక్కొక్కసారి ఎన్నో వింత వింత ఐటమ్స్ని తీసుకొని వచ్చేస్తాం. అంటే ఏంటంటే పోయేటప్పుడు ఉన్న డిసిషన్ మీకు వచ్చేటప్పుడు ఉండదు. ఈ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలంటారు? మరి డెసిషన్ మేకింగ్ అనేది ఒక స్కిల్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అంటే ఏంటంటే ఇది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఒకేసారి మీకు అలవాటు కావాలంటే కాదు. అంటే ఏంటంటే ఈ స్కిల్ అని ఎందుకన్నానంటే మనం ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు దానికి కనీసం ఒక 1 year కానీ 2 years కానీ పడుతుంది. ఒకేసారి మనం వెయిట్ని లిఫ్ట్ చేయలేము, స్లోగా వెయిట్ లిఫ్టింగ్ని నేర్చుకుంటాం. అలాగే డిసిషన్ మేకింగ్ కూడా ఒక స్కిల్. దీన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో నేర్చుకోవాలి. ముందుగా మనం పిల్లలకి నేర్పించాలి ఏంటి, ఇష్టమైనది ఏది, సరైనది ఏది, వీటిలోంచి డిసిషన్ మేకింగ్ తీసుకునేలా ముందుగా ప్రోత్సహించాలి. అంటే ఉదాహరణకి మనకు పొద్దున్నే లేవడం అనేది సరైనది, ఇంకొక 5 నిమిషాలు పడుకుంటాను అనేది ఇష్టమైనది. దీంట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి, సరైన దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ తీసుకోవాలి, నాన్ వెజ్ తీసుకోవాలి, ఏది సరైనది, వెజిటేబుల్స్ తీసుకోవడం సరైనది, నాన్ వెజ్ అనేది ఇష్టమైనది. అలాగే టీవీ చూద్దామా, ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుదామా, అంటే ఇక్కడ ప్రతి అంశంలో మీరు మీ ఇష్టమైన దానికంటే సరైనది ఏది అన్నది కనుక మీరు గుర్తుపట్టినట్టయితే డిసిషన్ మేకింగ్ తీసుకోవటం ఈజీ అవుతుంది. ఆ తర్వాత మీ అభివృద్ధికి ఆ డిసిషన్ మేకింగ్ ఉపయోగపడుతుంది. ఇక 2వ అంశం ఏంటంటే జొహారీ విండో ద్వారా కొన్ని డిసిషన్స్ తీసుకోవటం. అంటే ఏంటంటే జొహారీ విండోలో 4 భాగాలు ఉంటాయి. ఈ ప్రిన్సిపుల్ని 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే బుక్లో స్టీవెన్ కాఫే అనే అతను చాలా బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏంటంటే మనం ప్రతి పనిని కూడా మనం 4 రకాలుగా విభజించవచ్చు. ఇంపార్టెంట్, అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్, ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్, అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. ఇలా 4 రకాలుగా డివైడ్ చేసి ఆ పని మన గోల్కి ఉపయోగపడుతుందా చూసుకొని
మనం డిసిషన్ మేకింగ్ కనుక తీసుకున్నట్టయితే తప్పకుండా మనకు టైం కలిసి వస్తుంది. అతి తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్టివిటీని సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈ డిసిషన్ మేకింగ్ మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ అన్న పనులను కనుక మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే అవి ఇంపార్టెంట్ అర్జెంట్ విషయానికి రావిక, ఆ కోణంలోకే రావు. కాబట్టి ఇంపార్టెంట్ అర్జెంట్ కానివి కనుక మీరు చేయటం మొదలు పెడితే చాలా బాగుంటుంది. ఇక మూడో అంశం ఏంటంటే డిసైడ్ అనే యాక్రోనిమ్ని ఉపయోగించి కొన్ని డిసిషన్స్ తీసుకోవటం. ఇప్పుడు మనం మొదటగా ఏం చేసాం, ఇష్టం అవసరంలోంచి ఒకటి తెలుసుకున్నాం. రెండవది ఏది ముఖ్యము ఏది అవసరము దాంట్లోంచి చూసాం. ఇప్పుడు మూడవది ఏంటంటే డిసైడ్, అంటే ప్రాబ్లమ్ని డిఫైన్ చేయాలి. DECIDE అనే యాక్రోనిమ్ ద్వారా మనం కొన్ని డిసిషన్స్ తీసుకోవచ్చు. ఉదాహరణకి మీకు ఒక మొబైల్ ఫోన్ కొనాలనుకున్నారనుకోండి, మీ దగ్గర 10,000 ఉన్నాయి, కానీ 15,000 మొబైల్ ఫోన్ని కొనాలనుకుంటున్నారు. ఇప్పుడు ఏ రకమైన డిసిషన్ తీసుకుంటారు అన్నది మన సమస్య అనుకోండి. ఇప్పుడు DECIDE అనే యాక్రోనిమ్ ద్వారా ఎలా డిసిషన్ తీసుకోవచ్చో చూద్దాం. డి అంటే ఫస్ట్ డిఫైన్ ది ప్రాబ్లం. అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ 10,000 ఉన్నాయి, 15,000 మొబైల్ కావాలి, అంటే 5,000 తక్కువ పడుతున్నాయి అన్నది మీ ప్రాబ్లం. అది డిఫైనింగ్ ది ప్రాబ్లం. తర్వాత ఈ ఫర్ ఎస్టాబ్లిష్ ది ఆప్షన్స్, అంటే మీకున్న ఆప్షన్స్ ఏంటి ఇప్పుడు అని అంటే 5,000 అప్పు తెచ్చుకోవటం కావచ్చు, లేదా ఉన్న 10,000తో మొబైల్ ఫోన్ కొనుక్కోవటం కావచ్చు, లేదా ఒక 3 నెలలు లేదా 4 నెలలు వెయిట్ చేసి మొబైల్ని కొనుక్కోవటం, అంటే కూడబెట్టుకున్నాక కొనుక్కోవటం. ఇవి మీ ఆప్షన్స్. ఈ తర్వాత DEC అంటే కన్సిడర్ ఆల్ కాన్సిక్వెన్సెస్, అంటే ఈ 3 ఆప్షన్స్ వల్ల వస్తున్న లాభాలేంటి నష్టాలేంటి. ఆ తర్వాత I ఫర్ ఐడెంటిఫై ది సొల్యూషన్. ఇప్పుడు మీకు ఏది కరెక్ట్ అంటే అప్పు తెచ్చుకోవటం కరెక్టా, వెయిట్ చేయటం కరెక్టా, లేదా 10,000 మొబైల్ తీసుకోవటం కరెక్టా, మీరు డిసైడ్ చేసుకోండి. ఆ తర్వాత D ఫర్ డెవలప్ ఎన్ యాక్షన్ ప్లాన్. ఇప్పుడు ఆ మొబైల్ తీసుకోవడానికి మీరు ఏదైతే ఐడెంటిఫై చేశారో దాని ద్వారా డెవలప్ యాక్షన్ ప్లాన్. అండ్ దెన్ ఈ ఎవాల్యుయేట్, చివరికి మీరు ఎవాల్యుయేట్ చేస్తున్నారు అంటే ఈ డిసిషన్ నేను తీసుకునేది రైట్ అయిందా రాంగ్ అయిందా అన్నది కూడా చేయొచ్చు. ఇది మూడో పద్ధతి డిసైడ్. ఇక నాలుగో పద్ధతి ఏంటంటే 5 why టెక్నిక్. అంటే ఒక ప్రాబ్లమ్ని కనుక మనం ఐడెంటిఫై చేసి డిసిషన్ తీసుకోవాలంటే 5 times కనుక వై అనే క్వశ్చన్, ఎందుకు అనే క్వశ్చన్ కనుక వేస్తే మనకు సొల్యూషన్ చాలా ఈజీగా వస్తుంది, డిసిషన్ మేకింగ్ పవర్ఫుల్గా ఉంటుంది. దెన్ నేను ఒక ఉదాహరణతో చెప్తాను. మన రాష్ట్రంలో అంబులెన్స్ సర్వీసెస్ చాలా తక్కువ పడుతున్నాయి, ఇది ప్రాబ్లం. దానికి సొల్యూషన్ ఏంటంటే అంబులెన్సెస్ని ఎక్కువగా కొనటం. మనం ఈ 5 why టెక్నిక్ ద్వారా ఎందుకు అని కనుక ప్రశ్నిస్తూ వెళ్తే రూట్ కాజ్ అనాలిసిస్ అంటారు. మనకు రూట్ కాజ్ ఏదో తెలుస్తుంది, అక్కడ మీరు కనుక డిసిషన్ తీసుకుంటే మనకు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మన రాష్ట్రంలో అంబులెన్స్ సర్వీసెస్లు తక్కువగా ఉన్నాయి. ఎందుకు? మొదటి ఎందుకు అంటే అంబులెన్స్ ఎక్విప్మెంట్ కానీ టెక్నికల్ పర్సన్స్ కానీ తక్కువగా ఉన్నారు. రెండవది ఎందుకు అంటే వాళ్ళు నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి, అందువల్ల ఈ ఉన్న ఎక్విప్మెంట్ కానీ పర్సనల్స్ కానీ సరిపోవట్లేదు. మళ్ళీ ఎందుకు నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అని అంటే దానికి సమాధానం జనాల్లో అవగాహన లేకపోవటం, లేదా అవగాహన ఉన్న మోటివేషన్ లేకపోవటం. ఆ తర్వాత మళ్ళీ జనాల్లో ఎందుకు అవగాహన లేదు, ఎందుకు మోటివేషన్ లేదు. దానికి సమాధానం ఎవరు చెప్పేవాళ్ళు లేక, లేదా మోటివేషన్ ఇచ్చేవాళ్ళు లేక వచ్చేస్తుంది. ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఎందుకు మోటివేషన్ ఇవ్వట్లేదు అంటే సరైన స్టాఫ్ మనం ఎంగేజ్ చేయలేదు, సరైన సైన్ బోర్డ్స్ని మనం కొనట్లేదు. సో ఇక్కడ రూట్ కాజ్ ఏమైంది, సరైన పర్సన్స్ వాళ్ళని మోటివేట్ చేయటం కానీ, వాళ్ళకు సమాచారాన్ని అందించడం కానీ, లేదా సైన్ బోర్డ్స్ని కరెక్ట్గా రోడ్ల పైన పెట్టడం, ఇలా కనుక చేసినట్టయితే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. దీన్ని రూట్ కాజ్ అనాలిసిస్ అంటారు. ఇక మరొక టెక్నిక్ ఏంటంటే 5 wives and 1 husband టెక్నిక్ అంటారు. అంటే ఏంటంటే 5 wives అంటే WH క్వశ్చన్స్, అంటే వాట్, వెన్, వేర్, హూ, వై అనే క్వశ్చన్స్ వేస్తూ, తర్వాత హెచ్ అంటే హౌ. మీరు ఒక చారిటీ ప్రోగ్రామ్ కనుక కండక్ట్ చేద్దామని కనుక మీరు అనుకున్నట్టయితే
ఈ 5 క్వశ్చన్స్ ప్లస్ ఒకటి హౌ అని కనుక ప్రశ్న ఇచ్చినట్టయితే ఈ చారిటీ ప్రోగ్రామ్ను మనం కండక్ట్ చేద్దామా వద్దా అనే డిసిషన్ని మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక చివరిది ఏంటంటే ఎక్స్పర్ట్ సొల్యూషన్. అంటే ఏంటంటే ఎక్స్పర్ట్ సొల్యూషన్ కనుక మీరు కావాలని కోరుకొని ఆ తర్వాత డిసిషన్ తీసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్స్పర్ట్ సొల్యూషన్కి వెళ్ళటానికంటే ముందు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ప్రాబ్లమ్ని డిఫైన్ చేయటం, అసలు సమస్య ఏంటి తనకు చెప్పాలి కదా, అందుకని మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తను కొన్ని క్వశ్చన్స్ వేస్తాడు. ఆ క్వశ్చన్స్ వల్ల మీకు మరింత క్లారిటీ వస్తుంది, ప్రాబ్లమ్ని డిఫైన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత తను ఇచ్చే ఆప్షన్స్ని మీరు మీ టెక్నికల్ థింకింగ్తో, మీ క్రిటికల్ థింకింగ్తో అలవాటు చేసుకొని ఆ తర్వాత మీరు డిసిషన్ తీసుకోవచ్చు. స్టూడెంట్స్ వచ్చేసి తన కెరియర్ సెలెక్షన్లో చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. మరి వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? కెరియర్ సెలెక్షన్ అనేది ఒక ట్రెండ్ కాదు. అందరూ ఫాలో అవుతున్నారు కదా, మనం ఫాలో అవుదాం అనేది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అందరూ సీఏ చేస్తున్నారు, నేను సీఏ చేస్తాను. అందరూ ఇంటర్నెట్ ఐటీ వైపుకి వెళ్తున్నారు, నేను ఐటీ వైపుకి వెళ్తాను. ఇలా ఎవరు వెళ్తే ఆ కోర్సును చేయడానికి మొగ్గు చూపుతున్నారు. బట్ ఇట్స్ నాట్ ఏ ట్రెండ్. ఇది ఏంటంటే దీన్ని కెరియర్ సెలెక్షన్ అనేది మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ అండ్ మల్టిపుల్ నేచర్ థియరీ, ఈ 2 థియరీలు. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ అనేది హవార్డ్ గార్డ్నర్ థియరీ, మల్టిపుల్ నేచర్ థియరీ అనేది స్టీవెన్ రూడాల్ఫ్ థియరీ. ఈ 2 థియరీస్ ద్వారా మీ యొక్క ఇంటెలిజెన్స్ లెవెల్ ఏంటి, మీ యొక్క నేచర్ ఏంటి అన్నది తెలుసుకొని ఆ తర్వాత మీరు కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. దీనికోసం మీరు ఈ ఇంటెలిజెన్స్ లెవెల్ని, నేచర్ లెవెల్ని తెలుసుకోవడానికి ఎక్స్పర్ట్ సొల్యూషన్ కనుక తీసుకున్నట్టయితే మీ ఇంటెలిజెన్స్ ఏంటి, అలాగే మీ నేచర్ ఏంటో తెలుస్తుంది. అప్పుడు మీకు కోర్సును తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత 6 థింకింగ్ హ్యాట్స్ అనే టెక్నిక్ని ఉపయోగించి ఆ తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కోర్సును సెలెక్ట్ చేసుకునే ముందు మీకు మనం ఇంతకు ముందుగా డిస్కస్ చేసినట్టుగా 4C స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే క్రియేటివ్ స్కిల్స్, కమ్యూనికేటివ్ స్కిల్స్, కొలాబరేటివ్ స్కిల్స్ అండ్ క్రిటికల్ థింకింగ్. అంటే మీకు ఇంటెలిజెన్స్ ఏంటి, మీ నేచర్ ఏంటి, ఈ 4 స్కిల్స్ కనుక మీకు ఉన్నట్టయితే అత్యద్భుతంగా మీ కెరియర్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి సార్. చాలా మందికి అంటే ముఖ్యంగా పేరెంట్స్ కూడా డెసిషన్ మేకింగ్ అనేది ఎలా ఉండాలి, ఎలా ఉంటే పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని చెప్పేసి కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అలాగే స్టూడెంట్స్కి కూడా వీళ్ళకున్న సందేహాలన్నీ కూడా చాలా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే. చూసాం కదండి, డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నప్పుడే మన జీవితం సక్సెస్ వైపు వెళ్తుంది. రాంగ్ డెసిషన్ తీసుకుంటే దాని ఫలితం ఖచ్చితంగా మీరు అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి జీవితంలో మీరు తీసుకునే డెసిషన్ చాలా ఇంపార్టెంట్. సక్సెస్ సాధించాలంటే రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవాలి. ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇది ఇవాల్టి సక్సెస్ మంత్ర. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.